రాష్ట్ర విభజన ఖాయమైన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లోని వివిధ రంగాల పరిస్థితి గందరగోళంగా మారింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న స్తబ్దత మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్నేళ్ల కిందట రియల్ బూమ్ కు నిలయంగా మారిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రియల్ ఎస్టేట్ పరిస్థితిపై సివిఆర్ న్యూస్ ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్రం ఖాయమని స్పష్టమైన సంకేతాలు వెలువడిన నేపథ్యంలో ఇప్పటి వరకు రాజధానిగా ఉన్న హైదరాబాద్ లో పరిస్థితులు అత్యంత వేగంగా మారుతున్నాయి. గత 4 ఏళ్లుగా హైదరాబాద్ లో జరుగుతున్న వివిధ రకాల ఉద్యమాలు, ఆందోళనలతో పాటు ఆర్థిక మాంద్యం ప్రభావంతో పలు పరిశ్రమలు దివాళా బాట పట్టగా ఐటీ రంగానికి ఆర్డర్లు లేకుండా పోయాయి. ప్రధానంగా ఐటీ రంగాన్ని నమ్ముకొని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏర్పాటైన ఆకర్షణీయమైన రీఇన్వెంచర్లు మసకబారిపోయాయి. తాజా పరిణామాల నేపథ్యంలో నిర్మాణ రంగాల పరిస్థితి మరింత కొనసాగగా ఆ తర్వాత ఉద్యమ హోరు ఈ రంగాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. హైదరాబాద్ మనకు నెక్స్ట్ 2-3 months లో ప్రాపర్ క్లారిటీ ఉంటుంది. మరి ఇప్పుడు ఏదైతే అంబిగ్యూటీ మనకు స్లోగా తగ్గుతా పోతుందో మరి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఫ్యామిలీస్ కూడా సంతోషంగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తారు. ఆసియా కప్ హాకీలో భారత్ ఫైనల్స్ కు చేరుకుంది. అంతేకాదు వచ్చే ఏడాది జరిగే ప్రపంచ కప్ కు